సోషల్ మీడియాలో ఒక లెటర్ చక్కెర కొడుతుంది. వ్లాదిమిర్ లెనిన్ రష్యన్ కమ్యూనిస్టు పార్టీ 1947 ఆగస్టు 14 తారీఖున ఈ భారతదేశాన్ని విభజించమని బ్రిటిష్ వాళ్ళకు రాసినట్టుగా ఉత్తరాన్ని ఒకటి తయారు చేసి పెట్టారు. అదొక జోక్. అది ఇక దాంట్లో వాళ్ళు డిజైనింగ్లలో ఫేక్ ప్రచారాలలో సిద్ధాస్తులు కనుక దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు సీరియస్ విషయం ఏంటంటే భారతదేశం ముక్కలవడానికి కారకులు ఎవరు అనేటువంటిది ప్రశ్న. భారతదేశం ముక్కలు కావడానికి కారణం మహమ్మద్ అలీ జిన్నానా, సవర్కరా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ? ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి దాన్ని చూసినప్పుడు మొదటి కారకులు ఎవరు, రెండో కారకులు ఎవరు, మూడో కారకులు ఎవరు అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మహమ్మద్ అలీ జిన్నా 1920-25 వరకు కూడా హిందూ ముస్లింల ఐక్యత గురించి బలంగా నిలబడ్డటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. 1930లో మనం ఈరోజు సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అని పాట పాడుతున్నటువంటి రచయిత అయినటువంటి ఇక్బాల్ 1930లో ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం అవసరమని ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చేంత దాకా ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం అనేటువంటి ప్రతిపాదన ముందుకు లేదు. దాన్నే మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం పేరుతోటి ఈ దేశాన్ని విభజించాలనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడు? 1940లో. కానీ 1922-23 ప్రాంతంలోనే సావర్కర్ ఒక పుస్తకం రాశాడు, హిందుత్వ అనేటువంటి పుస్తకం. ఈ హిందుత్వ అనే పుస్తకంలో సావర్కర్ ఏం ప్రతిపాదించాడనంటే ఈ దేశంలో రెండు వేర్వేరు జాతులు ఉన్నాయి, ఈ జాతులు ఒకే దగ్గర కలిసి బతకలేవు కనుక ఈ రెండు జాతులు అనేటువంటి ఆలోచనను ముందుకు తీసుకొచ్చినటువంటి వాడు సావర్కర్. 1940 ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి వాడు జిన్నా, 1922-23లోనే తీసుకొచ్చినటువంటి వాడు సావర్కర్. అసలు భారతదేశం ఐక్యంగా ఉంటే ఈ దేశాన్ని పరిపాలించడం సాధ్యం కాదని చెప్పి 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ తిరుగుబాటును అణచివేయడం కోసం 2 సంవత్సరాల కాలం పట్టింది. అందుకనే 1857 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసి అనంతర కాలంలో ఈ 1857 తిరుగుబాటులో చాలా ఫెరోషియస్ గా పాల్గొన్నటువంటి ముస్లింలని, ఇక్కడ ఉన్నటువంటి హిందువులని వీళ్ళందరూ కలిసి లాస్ట్కి వస్తే బహదూర్ షా జాఫర్నే మళ్ళా రాజు కావాలని చెప్పారు. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు ముస్లింలు, హిందువులు అందరు కలిసి జీవించడం వల్ల ఈ దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడం వల్ల మన పరిపాలనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజే భావించింది. అందుకనే భారతదేశ రాజకీయాలలో అనేక భాషలకు సంబంధించినటువంటి దగ్గర కానీ వివిధ సంస్కరణలకు సంబంధించినవి కానీ ప్రతి సందర్భంగా ఈ దేశంలో హిందువులను, ముస్లింలను విభజించి పాలించేటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి 2 కన్లే ఈ హిందూ రాజకీయాలు, ముస్లిం రాజకీయాలు. అందుకనే ఈ దేశం చీలిపోవడానికి కారకుడెవడు అని అంటే ఏం చెప్తారు? టకీమని చెప్పి ముస్లింలు అని చెప్పి ముస్లింల మీదకి నెట్టేసేస్తారు, లేకపోతే వాళ్ళు వీళ్ళను నెట్టేసేస్తారు. కానీ ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళని మాత్రం ఒక్క మాట అన్నారు. వాళ్ళు భారతదేశం విభజించబడడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు. ఒకటి, వాళ్ళ పరిపాలనా పరంగా 1857 తర్వాత విభజన రాజకీయాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అంతేకాకుండా సోవియట్ రష్యా ఏర్పడ్డ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక అభిప్రాయానికి ఏమొచ్చారనంటే సోవియట్ రష్యాకి అరేబియా మహాసముద్రం నుంచి సంపర్కాన్ని నిరోధించాలనంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దాకా సోవియట్ రష్యా వచ్చింది కనుక రేపు ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఒక ప్రాంతాన్ని కనుక డైరెక్ట్ సోవియట్ రష్యాకి అరేబియా సముద్రంతో లింక్ ఏర్పడనివ్వకూడదని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం తలచి దాని ప్లాన్ లో భాగంగానే ఈరోజు పాకిస్తాన్, ఇండియా అనేటువంటి ఆలోచనను ముందుకు నెట్టినటువంటి వాడు బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడిని వదిలిపెట్టేసి ఈ రోజు ఎంతకాలం ముస్లింలని, హిందువులని ఈ మత గొడవలు సృష్టించిందే బ్రిటిష్ వాడు. ఈ దేశ విభజనకు ప్రధాన కారకుడు బ్రిటిష్ వాడు. వాని నిందించాల్సింది పోయి ఈ దేశ ప్రజలైనటువంటి ముస్లింలను బదనాం చేసేటువంటి పనిని కొంతమంది పెట్టుకుంటారు. ఇది పూర్తిగా తప్పుడు. కనుక ఈ దేశ విభజనకు మొట్టమొదటికి అత్యంత క్రూషియల్ పాత్ర బ్రిటిష్ వాళ్ళది, ఆ తర్వాత కాలంలో హిందుత్వ రాజకీయాలది, ఆ తర్వాత ముస్లిం రాజకీయాలది. ఏదేమైనా సరే అది ముస్లిం రాజకీయాలైనా హిందూ రాజకీయాలన్నా ఈ రెండు కూడా ఈ దేశ ప్రజలకి హాని కలిగించేటువంటివే. కనుక దేశ విభజనకు కారణం ఒక్క రోజులో పడలేదు. అది 1857 తిరుగుబాటు నుంచి మొదలు పెట్టుకుని అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించుకుంటూ మత రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ వచ్చి ఈ రోజు ఈ దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ రోజు మత రాజకీయాల ఫలితంగానే దేశం విభజించబడ్డది. కనుక ముస్లింల వల్లనే దేశం విభజించబడ్డది అనుకుంటే మళ్ళీ 1971 అటు బంగ్లాదేశ్ కూడా విడిపోయింది కదా పాకిస్తాన్ నుంచి. కనుక విభజన వెనకాల బ్రిటిష్ రాజకీయాలు ప్రధానమైనటువంటి కారణం. దానికి తోడ్పడ్డటువంటి వాళ్ళు హిందుత్వ రాజకీయాలు, ముస్లిం రాజకీయాలు. థ్యాంక్ యూ.